ఏడోకు. ఏడిస్తే నువ్వు చాలా అందంగా ఉన్నావు. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది చూసుకోండి. ఫస్ట్ అయితే లిరిక్స్ వస్తాయి చూసుకోండి. ఓకే, ఇలా ఇక్కడ మన ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. అలానే ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే సార్ మొత్తం చూసేసుకోండి. ఇలా ఖాళీ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడికి వచ్చేసండి 15.29 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ నుంచి ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఓకే, ఫోటోస్ యాడ్ చేసుకుని ఫోటోని కొద్దిగా యాక్షన్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి, లేదంటే ఎక్స్చేంజ్ చేసుకోండి ఫోటోని. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకుని ఫోటోని జూమింగ్ అని పెంచుకోండి ఇక్కడ. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్నారు కదా, యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మన ఫస్ట్లో స్టార్టింగ్లో ఫోటో ఉంది కదా చూసుకోండి. ఈ ఫోటో పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సెకండ్ ఇక్కడ కాపీలేట్ చేసుకోండి. ఓకే, కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసండి ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ పక్కన ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ పక్కన ఆరో పైన క్లిక్ చేసుకుని కలర్ ఫుల్ టైం ఆఫ్ చేసుకుని కింద పేస్ట్ చేసి ఫోటో అనేది మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా కావాలంటే జూమింగ్ కూడా పెంచుకోండి ఇలా. ఓకే, పెంచుకున్న తర్వాత మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్. ఓకే, మళ్ళీ సేమ్ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉన్న ఫోటోకి మాత్రమే యాడ్ చేసుకోండి ఎఫెక్ట్. ఓకే, సేమ్ వీడియో ఎండ్ వరకు ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఎక్కడెక్కడ ఇచ్చానో అక్కడక్కడ ఫొటోస్ మొత్తంకి ఇక్కడ లాస్ట్ ఫోటో ఉంది, లాస్ట్ ఫోటో కూడా యాడ్ చేసుకోండి. ఓకే, ఇలానే ఎక్కడెక్కడ డబుల్ బిట్ మార్క్ ఉందో అక్కడక్కడ యాడ్ చేసుకోండి ఫోటోకి ఎఫెక్ట్. ఓకే, ఫొటోస్ మొత్తంకి ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, మనకి ఇక్కడ 14.16 మిల్లీ సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి దీన్ని కూడా కాపీలేట్ చేసుకుని ఫోటోని. ఓకే, కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంతకుముందు ఎఫెక్ట్ యాడ్ చేసినాం కదా, ఆ ఫోటోను వదిలేసి ఇక్కడ 9.20 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ పక్కన క్లిక్ చేసి ఇక్కడ పేస్టల్ పక్కన ఆరో పైన క్లిక్ చేసుకుని టైమర్ని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకుని కింద పేస్ట్. ఓకే, ఇలా వస్తుంది సేమ్. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ పేస్ట్. ఓకే, సేమ్ మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ పేస్ట్. ఓకే, ఫొటోస్ మొత్తం ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.